రాజు కావాల్సిన మొదటి లక్షణం ధైర్యమో తెలివితేటలో కాదు. ధైర్యవంతులంతా రాజులవుతే ఇవాళ అఖాడాలో ఉండే పహల్వాన్లు, జిమ్లలో ఉండే శక్తిశాలివంతులు అందరు రాజులు అవుతుండే. తెలివివంతులే రాజులు అవుతే ఇవాళ సాఫ్ట్వేర్ కంపెనీస్లో చేసే ప్రతి ఒక్కడు రాజు అవుతుండేను. టీచర్స్ రాజు అవుతుండే. రాజు అనేటోడు ఎవడు? తెలివితేటల్ని, బలాన్ని బ్యాలెన్స్ చేసేవాడే రాజు. రాజుకు కావాల్సింది గ్రేటెస్ట్ క్వాలిటీ డిసిజన్ మేకింగ్. ఏ సమయంలో తెలివి ఉపయోగించాలి, ఏ సమయంలో బలం ఉపయోగించాలనేది తెలిసిన వాడే మన ప్రధానమంత్రి మోడీ గారు. నేను వేరే పార్టీ కావచ్చు, కానీ ప్రతి ఒక్క పాలిటీషియన్స్కి ఇన్స్పైరింగ్ పర్సన్ శ్రీ నరేంద్ర మోడీ గారు. మన భారతదేశంలో భారత రాజ్యాంగం గొప్పతనం ఇదే. 196 దేశాల్లో లేనిది మన రాజ్యాంగంలో ఉన్నది అదే. ఇక్కడ ఒకడు చెప్పులు కుట్టేవాడు రాజు కావచ్చు, ఒకడు టీ అమ్మేవాడు రాజు కావచ్చు, ఒకడు ఇస్త్రీ చేసుకునేవాడు రాజు కావచ్చు.